అందరి జీవితాల్లో కొన్ని విధములైనటువంటి శోధనలను ఎదుర్కోవడానికి, సమస్యలను ఎదుర్కోవడానికి పాపం ఒక కారణమై ఉంది. పాపం రక్షణలోనికి రానటువంటి వాళ్ళు పూర్తిగా దానిలోనే ఉన్నారు. రక్షణలోనికి రానటువంటి వాళ్ళు పూర్తిగా పాపంలోనే ఉన్నారు. అది ఎలా అంటే, క్రియలతో వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా వచ్చిన పాపం, అలాగే పితరుల పాపం. పితరుల పాపం బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో పితరులు చేసినటువంటి పాపం పిల్లల మీదకి ఎలా శాపమైందో చెప్పాడు. ఒకడు చేసిన దోషం వాడుతోనే పోదు, 3-4 తరములకు అది వస్తుంది అని అక్కడ చెప్పాడు. మీరు ఆ వచనాన్ని చూడవచ్చు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకోండి. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇప్పుడు 5వ వచనంలో మీరు గుర్తుపెట్టుకోండి, పితరుల దోషం అది దేవుణ్ణి ద్వేషించని లేదా దేవునికి వ్యతిరేకమైన శపితమైన పనులు చేయని, ఆ దోషం అనేది నిద్రొచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం, మెలుగుతో ఉన్నవాళ్ళు చెబుదాం. అది మళ్ళీ ఒకసారి చెప్పు. ఆ దోషం అనేది లేదా ఆ పాపం అనేది 4 తరాలకు వెంటాడిద్ది అని చెప్పాడు. కొన్నిసార్లు మనం బాగానే ఉంటాం, కానీ మన పితరుల దోషాలు మన మీద పనిచేస్తాయి. ఇదే మాట క్రొత్త నిబంధనలో కూడా యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుష్యుణ్ణి శిష్యులు చూసి, గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీడిని కన్నోళ్ళు పాపం చేశారా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు, వీడైనను వీడిని కన్నవాళ్ళైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు మహింపరచబడటానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటాడు. వీని యందు ప్రత్యక్షపరచబడాలి దేవుని క్రియలు. అక్కడ వీడు గుడ్డోడుగా పుట్టడానికి తల్లిదండ్రుల పాపం ఏమైనా కారణమైందా అని క్వశ్చన్ శిష్యులు అడిగినప్పుడు అట్లేముండదు అని ప్రభు అనలా. అట్లేముండదని ప్రభు అనలా. వాళ్ళు చేయలేదు, వీడు చేయలేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అన్నాడు. సో అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను, మనం చేసిన పాపం అంతో పోదు, అది మన బిడ్డ తరానికి కూడా సమస్యగా ఉంటుంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అనే మాట నేను తరచు చెప్తా ఉంటాను. యేసు ప్రభుని ఎరగనోళ్ళకి ఈ సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు పాపం చేస్తారు, పాపంలోనే బతుకుతారు. అటు వాళ్ళు చేసిన పాపాలకు వచ్చే శాపం, పితరుల ద్వారా వచ్చిన శాపం మొత్తం నెత్తి మీద కూర్చుంటుంది. కూర్చొని చాలా వేదనమయమైన బ్రతుకుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. అన్నీ ఉంటాయి, అనుభవించలేరు. కొంతమందికి ఏవి దొరకవు, భయంకరమైన శాపాన్ని ఈడుస్తూ ఉంటారు బ్రతుకులో. ఇది దేవుని ఎరగనోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అంటే వాళ్ళకి అశాంతి కారణం, ఆవేదన కారణం, దేవుడిచ్చే నెమ్మది స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం పాపం. ఇప్పుడు మరి విశ్వాసుల సంగతి ఏంటి? విశ్వాసులు బాప్తిస్మం పొందినప్పుడు ఆ పాపాలన్నీ కడిగేసుకున్నారు కదా. బాప్తిస్మం పొందినప్పుడు ఆ పాపాలన్నీ, ఆ దరిద్రం అంతా పోయింది కదా, శుద్ధీకరణ పొందారు కదా. పొందినప్పుడు దేవుని సమాధానం వాళ్ళకు వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బాప్తిస్మం పొంది కడగబడ్డ తర్వాత కొంతమంది మళ్ళా ఆ వదిలేసినటువంటి ప్రాచీన జీవితంలోకి ప్రయాణిస్తూ ఉంటారు. అంటే మళ్ళా పాపంలో కొనసాగుతూ ఉంటారు.
దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ తప్పుడు జీవితంలో కొనసాగే వాళ్ళు కొంతమంది ఉన్నారంటారా లేరంటారా? అప్పుడు వాళ్ళలో కూడా పాపం పనిచేస్తుంది, మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఇటు రక్షణ పొందని వాళ్ళనేమో తరతరాల పాపం, వాళ్ళు చేసిన పాపం పీడిస్తూ ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత మళ్ళా పాపంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా మళ్ళా పాపం పట్టుకుంటుంది. ఈ సంగతిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రక్షణ పొంది మళ్ళా అక్రమంలో జీవిస్తూ ఉంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, గ్రంథంలో రాయించాడు. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా ఆయనతో పాటు వెలుగులో నడిస్తే ఆయనతో కూడా మనం అన్యోన్య సహవాసం గలవారం అవుతాం గనుక అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునని యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనంలో ఉంది. 6-7 వచనాల్లో. ఇప్పుడేం చేయాలి? రక్షణ పొంది మళ్ళా పాపంలో బ్రతుకుతున్నోడు ఏం చేయాలి? దాన్ని విసర్జించాలి. ఆయన వెలుగులోనున్న ప్రకారం వెలుగులోకి రావాలి. అంతేగాని చీకటి క్రియలు చేస్తా చీకట్లో బతికేసి ఆయన ముందుకు రావడానికి ఇష్టపడకపోతే వాడు పంది. లేదంటే పంది అంటే మరీ వికారంగా ఉందంటే గేదె అనుకోండి. గేదె బురదగుంటైనా సరే ఎండ తగిలిందంటే ఎండకు పోయి బురదగుంట్లో పడిద్ది గేదె. పంది అంతే. ఎంత ఎండైనా సరే గొర్రె బురదలోకి దిగదు. కర్మగాలి దిగిందా అల్లాడిపోయిద్ది. కర్మగాలి పడిందా దిగటం అయితే జరగదులే, కానీ కాలు జారి పట్టం అయితే జరుగుతుండొచ్చు. కానీ అందులో మాత్రం ఉండటానికి ఇష్టపడదు గొర్రె పిల్ల. కానీ పంది ఒకటి, గేదె ఒకటి దిగిని అంటే మన రాళ్ళు తీసుకొని కొట్టిన రావు ఒడ్డుకి, అందులోనే ఎంజాయ్ చేస్తుంటాయి. మీకు తెలుసు కదా. కాబట్టి ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా ఆయన వెలుగులోకి వచ్చి పాపాన్ని అసహించుకొని, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో నాకు తెలియదు, రహస్యంలో ఏం చేస్తున్నారో పబ్లిక్గా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. పేరుకైతే రక్షణ పొంది దేవుని మార్గంలో ఉన్నట్టుగా ఉన్నారు, కానీ పర్సనల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో చోట మురికి కొనసాగుతూనే ఉంది. మురికి ఉన్నంత వరకు ఆ దుర్గంధం వెంటాడుతూనే ఉంటుంది. ఏమంటారు? బురద సువాసన వచ్చిద్దా, అత్తరవాసన వచ్చిద్దా? ఏమంటే ఎప్పుడన్నా బురద పూసుకొని అబ్బా ఎంత బాగుందో అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? బురద గబ్బే, చెండాల పోసన. అది మనకి అంటుతున్నంత వరకు దాని తాలూకు ఫలితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. మనం ఏముందలే అనుకుంటే ఏముందలే అని వదిలిపోదు. అది ఏముందలే అని వదిలిపోదు. అది మన ఒంటి మీద ఉన్నంత వరకు ఆ వాసన కంటిన్యూ అవుతానే ఉంటుంది, దాని తాలూకు ఫలం. ఇప్పుడు ఆ గలీజ్ అనుభవం పోవాలంటే ఏం చేయాలి? ముందు దాన్ని కడిగేసుకోవాలి. కడిగేసుకోవాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్తం దగ్గరికి రావాలి. యేసయ్య రక్తం దగ్గరికి రావాలి, ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. నాకు ఇష్టం లేదు తండ్రి, ఈ దరిద్రం, ఈ గలీజ్ నాకు వద్దు ప్రభువా అని పశ్చాత్తాపడి మారు మనసును ప్రకటించి ప్రార్థన చేసి ప్రభు ముందు క్షమాపణ వేడుకొని ఆ గలీజ్ అంతా కడిగేసుకోవాలి. ఇది రక్షణ పొందినోడికి చెప్తున్న మాట. అప్పుడు దాని తాలూకు ఫలితాలు ఏవైతే నీ మీద పనిచేస్తున్నాయో, నీ ఇంట్లో పనిచేస్తున్నాయో అవి పోతాయి. సమస్యలు అనేవి, శోధనలు అనేవి, రోగాలు అనేవి, ఇరుకులు అనేవి, ఇబ్బందులు అనేవి అన్నీ ఒకే కారణం చేత రావు. ఈ కారణం చేత కూడా వస్తాయి. మనకు పైత్యం ముదిరి నశనానికి అంటుతున్నప్పుడు మనల్ని లైన్లో తీసుకొని రావాలంటే మరి గుచ్చాలి. మనం చేసిన పాపం తాలూకు ఫలితాన్ని మనకు కొంచెం అందిస్తే అప్పుడు దిగిద్ది నిష. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది?
చేసినవన్నీ కడిగేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. అందుకని ఏం చేస్తాడు తెలుసా, కొన్నిసార్లు ఆ చేసిన దాని తాలూకు పట్టి నెత్తిన పోస్తాడు, కాస్త అనుభవించండి. అప్పుడు అప్పుడు బాగుంటుంది అన్నమాట. అప్పుడు బాగుంటుందా? భలే ఉంటుందా? నేను చేస్తున్నాను, చర్చికి పోతున్నాను, ఏదో దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, వస్తున్నాను, అయిపోయిందిలే అనుకోవద్దు. అది మనల్ని వెంటాడిద్ది. మళ్ళా ఆ బురదలో పొర్లాడటానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది, రక్తంతో కడిగింది. మనం పవిత్రులమును, పరిశుద్ధులమును, నిర్దోషులమును, నిష్కళంకులమై బ్రతకటానికి దేవుడు మనల్ని కడిగాడు, కానీ మళ్ళా మురికిలోకి పోవడానికి కాదు. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము వంటి యేసు రక్తము మనల్ని కడిగింది. ఇప్పుడు మన స్వభావం మారాలి, గొర్రెపిల్ల స్వభావం. బురదను అసహించుకునే లక్షణం రావాలి, కానీ బురదను ఎంజాయ్ చేసే లక్షణం రాకూడదు. బురదను ఎంజాయ్ చేసే తత్వం ఒకవేళ మనం కలిగి ఉంటే ఆ బురద తాలూకు ఫలితాన్ని కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు, రోగులై ఉన్నారు. చాలామంది టపా కట్టేస్తున్నారంటే అర్థం అదే. కాబట్టి మనందరం రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత కూడా శోధించబడుతున్నాము, శ్రమ పొందుతున్నాము, ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నామంటే ఎక్కడో రాంగ్ బటన్ నొక్కుతున్నాం, ఎక్కడో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం. అవి చూసుకొని వాటిని విసర్జించి మారు మనసు పొంది యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ఇది రక్షణ పొందిన వాళ్ళకి. ఇక రక్షణ పొందకుండా ఇక్కడే కూర్చొని ఇంతవరకు మారు మనసు లేకుండా, బాప్తిస్మం అంటే ఏంటో తెలియకుండా, ఆ లోక సంబంధమైన క్రియల్లో, ఆ పాపంలో, ఆ శాపంలో, ఆ తరతరాల పితరుల పాపంలో కూడా కొనసాగుతున్న వాళ్ళకి మరో హెచ్చరిక. నువ్వు చేసిన పాపాలు నీ నెత్తిన ఉన్నాయి, నీ పితరుల పాపాలు నీ నెత్తిన ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకోవాలి. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటికి బట్టలు ఉతకడానికి ఒక తల్లి వచ్చేది. ఆమె పేరు చేసి దానికి నెలకింత ఏదో ఇస్తారు. ఓ రోజు నేను వేసుకునే చిన్నప్పుడు 6, 7, 8 సంవత్సరాలప్పుడు నిక్కర్లే కదండి వేసుకునేది. నా నిక్కర్ ఒకటి ఆ రావులమ్మ కొడుకు ఒంటి మీద కనపడింది. మా అమ్మ చూసింది. అంటే పాపం అలవాట్లో పొరపాటుగా పడిందో, లేకపోతే తన బిడ్డగా లేక తొడుక్కుందో, మొత్తానికి ఏదో అయిపోయింది. మా అమ్మ చూసి, అంటే మా అమ్మని ఏదో పాపం నిందించాలని కాదు, తెలియదు, లోకస్తురాలు కదా, అప్పుడు దేవుని ప్రేమ తెలియదు, లోకస్తురాలు కదా. వాడు రోడ్డు మీద ఆడుకుంటామంటే వాడు ఒంటి మీద నా నిక్కర కనపడింది. నిలబెట్టి గోల చేసి వాడు వేసుకున్న నిక్కర్ని నిలువున విడిపించింది. విడిపించి తీసుకుంది. పాప వాడికి అట్లనే ఇంటికి పోయాడు. వాడు ఏడుచుకుంటా. వాడు ఎక్కడున్నాడో దేవుడు వాడిని దీవించుగాక. వాడి పేరు మస్తాను, వాళ్ళమ్మ పేరు రాములమ్మ. నాకు బాగా కళ్ళారా చూశాను, గుర్తు నాకు అది. అప్పటిదాకా మాకు కొత్త బట్టలు తీసుకొని కుట్టించి తొడుక్కునే పొజిషన్ ఉంది. ఎప్పుడైతే ఈ దరిద్ర పని మా అమ్మ చేసిందో, ఇక ఆ రోజు నుంచి వస్త్రాలకు దరిద్రం స్టార్ట్ అయింది మాకు. చివరికి ఏ స్థితికి వచ్చాము మేమంటే, చివరికి ఆ దరిద్రం ఎంతకాలం వెంటాడిందంటే, మేము పెద్దయి, మాకు వివాహాలయ్యి, 2 పిల్లలు అయినా కూడా వెంటాడుతూనే ఉంది ఆ దరిద్రం. చివరికి ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిందంటే, సెకండ్ హ్యాండ్ వస్త్రాలు 70 రూపాయలు పెట్టి ఒక ప్యాంటు, 40 రూపాయలు పెట్టి ఒక చొక్కా కొనుక్కొని తొడుక్కుని అనుభవించాల్సిన పరిస్థితి.
ఇది పాపం కదా. సరే, ఇష్టపడి వేసుకుందో లేకపోతే గతి లేక వేసుకుందో అయిపోయింది. వాడు ఒంటి మీదకి వెళ్ళిపోయింది ఆ వస్త్రం, దాన్ని తీయొచ్చా? తెలియదు అది పాపం అని, కానీ అది వెంటాడింది మమ్మల్ని. కొన్ని సంవత్సరాలు వస్త్రహీనత అనే దరిద్రతను అనుభవించాం. గుర్తుపెట్టుకోండి, వెంటాడింది అది. మీలో కొంతమంది అట్లాంటి పనులు చేశారేమో, కొంతమంది విషయంలో నిలువున నోటికాడి లాగేసుకున్నారేమో. ఏముందలే అనుకుంటాం, మనకు న్యాయమే అనిపించింది, కానీ అక్కడ కేసు రాస్తాడు. ఆశ్చర్యం చెప్పనా, చాలా సంవత్సరాల క్రితం ఆ మస్తాన్ అనేవాడు పెరిగి పెద్దయి నాకు కనపడ్డాడు. వాడు నంబర్ 1గా ఉన్నాడు, వాడు జంజావృతంగా ఉన్నాడు, బాగా దీవించబడ్డాడు వాడు. చివరికి ఎవడో తొడుక్కొని వదిలేసిన వాటిని డబ్బులిచ్చి కొనుక్కొని తొడుక్కునే అధోగతి మాకు పట్టింది. మీరు ఊహించండి, ఇది చిన్న విషయం అంటారు ఇది. అందుకే చెప్తున్నా, మనం చేసే పాపాలు ఏముందిలే అయిపోయినాయిలే అనుకుంటాం. మొత్తం కేసులు రాసి ఉంటాయి ఆడ. మరి ఇప్పుడు ఈ దరిద్రత ఎప్పుడు పోయిందయ్యా మాకని అడగండి. ఈ శాపం ఎప్పుడు పోయింది, ఈ పాపం ఎప్పుడు పోయింది అంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొంది యేసు రక్తములో పాపాలు కడిగేసుకున్నాం చూడు, అప్పుడు పోయింది ఈ శాపం. ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడి ఇక దేవుని మార్గంలో కొనసాగటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళా ఒంటి మీదకి కొత్త వస్త్రం వచ్చింది. కావాలని మీకు ఇది గ్రహింపు ఉండాలని చెప్తున్నాను నేను. జాగ్రత్త. వస్త్రాలు లాగేసుకుంటారు, ఆహారం లాగేసుకుంటారు, కొంతమంది మీద నిష్కారణపు నింద వేస్తారు. ఏముంది, నలుగురు అనుకున్నారు నేను కూడా అంటే పోయిద్ది, వాళ్ళే పోతారని. ఇవన్నీ మనం చేసిన క్రియలన్నీ కూడా మనల్ని వెంటాడుతాయి, నీడలాగా వెంటాడుతాయి. వాటి ఫలితాలు మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో, క్రీస్తు రక్తంలో కడగబడలేదో ఒకసారి ఆలోచించుకోండి. విధవరాండ్రని ఎగతాళి చేసేవాళ్ళు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె దేవుణ్ణి నమ్ముకున్న ఆమె. అనుకోని రీతిలో ఆమె భర్త చనిపోయాడు పల్లెటూరులో. పొలాలకి వెళ్తారు కదా ఆటోలు వేసుకొని, పొలాలకి. పాపం ఆమె కూడా పొలం పనికి వెళ్తా ఉంది. ఒక ఆటో నిండా జనం ఎక్కారు, ఆటో బయలుదేరింది, పాపం ఏం ఎదురెళ్ళింది వాళ్ళకి. వెంటనే ఆటోలో ఉన్న ఒక ఆమె ఈమెకి వినబడేటట్టు, ఏడ తయారవుతారు మా కర్మకి, శుభమా అంట మేము పొలం పనికి పోతుంటే ఈ ముండమోపిది ఎదురొచ్చిందని ముఖం మీద అనేసాను. సిగ్గుండొద్దంట, శుభమా అంట బయలుదేరుతుంటే కథ పక్కకు తప్పుకోవాలని తెలియదో. దరిద్ర బతుకులు భయ ఆపు. పాడు మోహం ఎదురు వచ్చింది పొద్దున్నే, పాడు మోహందే అని ఆటో ఆపుకొని మళ్ళీ ఇంకొక శకునం చూసుకొని పోయి. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే రోజు సాయంత్రానికి ఆమె భర్త ఈ మాట అన్న భర్త సాయంత్రం 6:30 అప్పుడు ప్యాస్ పోసుకోవడానికి వెళ్ళాడు వాళ్ళ ఇంటి బయట పక్కకి. పోయినాడు, పోయిన దగ్గరే కూర్చున్నాడు, అయిపోయాడు, చచ్చిపోయాడు. ఒక్క డే కూడా గడవక ముందే విధవరాలు అయిపోయింది ఆమె. పాడు మోకంది ముండమోపిది అన్నది కదా, అన్న మనిషి ఒక్క డేలోనే విధవరాలు అయిపోయింది. చూడండి, కొంతమంది పాపం ఎంత తీవ్రంగా పనిచేసిద్దో చూడండి. ఏముందిలే అనుకుంటారు. నేను చెబుతున్నాను, తల్లిదండ్రులు లేని పిల్లల ఉసురు, విధవరాండ్ర ఉసురు. కొంతమంది కళ్ళు లేని వాళ్ళని ఆట ఆడుతూ ఉంటారు, కళ్ళు లేని వాళ్ళని ఆడుకుంటూ ఉంటారు. అది పాపమే. వినపడని వాళ్ళ ముందు వాడికి వినపడదు కదా అని వాడిని తిడతా ఉంటారు. అది పాపమే. పరభాష
మనిషి ముందు వాడిని తిడతా ఉంటారు కొంతమంది. అంటే మన భాష వాడికి అర్థం కాదు కదా అని పాపం పరభాష వాడిని తిడతా ఉంటారు. ఇవన్నీ లిస్టు పెడితే ఎన్ని వస్తాయో. అయితే ఇవన్నీ కేసులు కాదనుకుంటాం, మనం సరదాగా కొట్టేస్తాం, కానీ మొత్తం కేసులే. ఇలాగా రక్షణానుభవంలోనికి రాని వాళ్ళు, ఇంకా మారు మనసు పొందని వాళ్ళు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందని వాళ్ళ మీద ఇట్లాంటివి ఎన్నున్నాయో. మరి ఇవన్నీ ఎప్పుడు పోతాయి? ఈ దరిద్రం అంతా ఎక్కడే దరిద్రం అక్కడే పెట్టుకొని, అరే నువ్వు మారు మనసు పొందయ్యా అంటే పొందకుండా, బాప్తిస్మం పొందా పాపాలన్నీ కడిగేసుకొని ఫ్రెష్ అవ్వయ్యా అంటే అవ్వకుండా, ఏందండి నేను చర్చికి వస్తున్నాను కానీ నాకేందండి, నాకేం మనశ్శాంతి లేదు, నాకేం అంటే ఎట్లా చేయాల్సినవి ఉన్నాయి, దిద్దుకోవాల్సినవి ఉన్నాయి, ప్రభు రక్తంలో కడగవలసినవి ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోతే ఇంకా అర్థమే లేదు. స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. ఇక ఆ దరిద్రపు జీవితంలోకి వెళ్ళకూడదని తీర్మానం చేయాలి. మారు మనసు పొందాలి. బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మనం ఇక యేసయ్య చేతుల్లోకి వెళ్ళిపోతాం. ఆయన తన రక్తముతో మనల్ని నిలువెల్లా కడిగి పరిశుద్ధపరుస్తాడు. నూతన పరుస్తాడు. తరతరాల శాపం, మనం చేసిన చేష్టాల ద్వారా వచ్చిన దరిద్రం మొత్తం అక్కడ శుద్ధీకరణ చేయబడింది. దాని నుంచి మనల్ని విడిపించడానికే ప్రభు ప్రాణం పెట్టింది. అప్పుడు రెండు జరుగుతాయి నీకు. ఒకటి, తరతరాల పాపం శాపం నీ మీద నుంచి, నీ క్రియల పాపం శాపం నీ మీద నుంచి తొలగిపోవటం వల్ల రెండు జరుగుతాయి. ఒకటి, నీ బ్రతుకులో ఇన్నాళ్ళు నువ్వు కోల్పోయినటువంటి సమాధానము, మనశ్శాంతి, ఆనందము అనేది ప్రవేశించింది. ఒకటి, రక్షణానందం అంటారు దాన్ని, అది వచ్చింది నీకు. రెండోది, నిత్యము నరకంలో పడి యాతన పడేటువంటి పరిస్థితి నీ పాపాల వల్ల. ఆ నరకం నుంచి నువ్వు కాపాడబడి నువ్వు నిత్య జీవానికి చేరతావు. ఈ రెండు ప్రయోజనాలు నీకున్నాయి. ఏం చేయటం ద్వారా? మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పాపాలు కడిగేసుకోవటం ద్వారా. ఈ ప్రక్రియ జరగకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి కూర్చున్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని భజనలు చేసినా దేవునికి సంబంధించినవి నీకు దక్కవుగాక దక్కవు. దక్కాలంటే జీవగ్రంథంలో పేరు లిఖించబడాలి. అందరూ పిల్లలు బడికి వెళ్తున్నారని ఒక తల్లి పిల్లాడిని బడికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది, గవర్నమెంట్ బడి. అమ్మా ఇదిగో దీనికి ఇంత కొంచెం కట్టాల్సి ఉంటుంది మొదటిగా, మరి ఎంత, ఒక 100 రూపాయలు ఏమో కట్టాల్సి ఉంటుంది, అది కడితే అబ్బాయి పేరు రిజిస్టర్లో రాస్తామన్నారు. 100 రూపాయలు ఎందుకండి? 100 రూపాయలు పిల్లగాడు ఏదో అలవాటు పడతాడని తెచ్చి వదిలిపెడతంటే అంది. సరే అట్టయితే కూర్చోబెట్టు అన్నాడు. ఇక వాడు రోజు బడికి పోతున్నాడు పలక తీసుకొని పద్ధతిగా. చెప్పాలంటే అందరికంటే బాగా చదువుతున్నాడు వాడు, అందరికంటే క్రమంగా వెళ్తున్నాడు బడికి, చాలా క్రమశిక్షణగా ఉంటున్నాడు. వాడు చదివే క్లాసులో వాడే మెరిట్ అట్టున్నాడు. రోజు గవర్నమెంట్ వాళ్ళు పిల్లలకి బట్టలు, కొన్ని వస్తువులు, కొన్ని తినే పదార్థాలు ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ శాంక్షన్ చేశారు. ఆ రోజు పిల్లలందరూ బడికి పోయి ఆ సరుకులు, ఆ కవర్ల నిండా ఆ బట్టలు, ఆ వస్తువులు, ఆ తినుబండారాలు అవన్నీ ఒక్కొక్కడు 3-4 సంచులు తీసుకొని పోతున్నారు హుషారుగా ఇంటికి. వీడు మాత్రం పలక సంఖలో పెట్టుకొని వచ్చాడు ఏడుచుకుంటా. వాళ్ళ అమ్మ బట్టలు ఉతుక్కుంటా చూసింది. మిగిలిన పిల్లలంతా సంచులు తీసుకొని పోవటం,
వీడు మాత్రం ఒట్టి పలకి శంకలో పెట్టుకొని రావటం చూసి కడుపు మండిపోయింది వాళ్ళ అమ్మకి. మండిపోయి ఆవేశంగా పోయింది. మాస్టారా రావయ్యా బయటికి. అయ్యిందమ్మా. మా వాడు రోజు బడికి వస్తున్నాడా లేదా? వస్తున్నాడు. బాగా చదువుతున్నాడా లేదా? బ్రహ్మాండంగా చదువుతున్నాడు. నువ్వు చెప్పినట్టు వింటున్నాడా లేదా? వింటున్నాడు. అల్లరి ఏమన్నా చేస్తున్నాడా? లేదమ్మా. నువ్వు చదవమన్నవన్నీ చదువుతున్నాడా లేదా? అందరికంటే బాగా చదువుతున్నాడమ్మా. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మిగిలిన పిల్లలకేమో సంచులు ఇచ్చి మా వాడిని దొడ్డి చేతులతో పంపించా అన్న. అప్పుడు మాస్టర్ అన్నాడు, మాస్టరు నాకు తెలుసమ్మా నువ్వు ఇట్లాంటి దానివేనని, నాకు తెలిసి ఈ మాట అడుగుతావని నేను ముందే చెప్పా. అమ్మా, అబ్బాయి పేరు రిజిస్టర్ చేయాలి, అబ్బాయి పేరు రిజిస్టర్లో రాయాలి, దాన్ని కొంచెం కట్టమన్నా. నువ్వేమన్నావు? ఊరకు అలవాటు పడతాడని అన్నావు. మీ అబ్బాయి క్రమంగా బడికి వచ్చినా, మీ అబ్బాయి బాగా పాఠాలు అప్పచెప్పినా, ఇది మనోళ్ళు చర్చికి వచ్చినట్టు అర్థమైందా? మనోళ్ళు బాప్తీసం పొందిన వాళ్ళ కంటే పొందిన వాళ్ళు క్రమంగా వస్తుంటారు చర్చికి. ఏంది మీ అబ్బాయి బాగా పాఠాలు అప్పచెప్పినా, ఇది మనోళ్ళు పాటలు పాడినట్టు. బాప్తీసం పొందకుండా తెగబాడుతుంటారు పాటలు. మారు మనసు పొందకుండా బాప్తీసం పొందకుండా. ఎంత బాగా పాడినా, మీ అబ్బాయి ఎంత చక్కగా అల్లరి చేయకుండా కూర్చున్నా, రిజిస్టర్లో పేరు లేనప్పుడు ప్రభుత్వం వారు అందించినవి నీ బిడ్డకు దక్కవు. వాస్తవమే అది. అలాగే దేవుడు చెప్పిన పని చేయకుండా, మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసమం పొందకుండా, ఎంత క్రమంగా చర్చికి వచ్చినా, ఎంత బాగా పాటలు పాడినా, ఎంత బాగా స్తుతులు చెప్పినా, జీవగ్రంథములో పేరు లిఖించబడకపోతే దేవునికి సంబంధించినవి నీకు దక్కవు. బాప్తీసం పొందిన వాళ్ళకి ఈ మాట విన్నప్పుడు కడుపులో మండుతుంటే మీరు చప్పట్లు కొడతారా? ఏమన్నా న్యాయం ఉందండి? దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టిందని అర్థం ఏం తెలుసా? వాళ్ళకి అంతే కావాలనే. అంటే మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. లేకపోతే మరి బాప్తీసం పొందకపోతే అట్ట పొందాలి, పొందకపోతే అంతే అయిద్దని చప్పట్లు కొడుతున్నారు మీరు. నేను చెప్పేది వాస్తవం. మనము దేవునికి చెందిన వారం అయితే దేవునివన్నీ మనవే. ఇప్పుడు అనిల్ అంబానీ ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడు కదా, బాగా సౌండ్ అంట కదా, అంబానీ. లేకపోతే నేనే ఉన్నాను అనుకోండి, ఓ ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఇంటికి పోయి డాడీ ఏది మన కారు అన్నాను అనుకో, లాగా ఒక తన్ను దంతాడు. అవునా కాదా? అవునా కాదా? పోనీ నువ్వు పోతావా చెల్లి? పోయి డాడీ ఏది మన కారు అంటే, ఎవరమ్మ నువ్వు అంట. నువ్వు ఆయనను తండ్రిగా స్వీకరించావు, ఓకే. కానీ ఆయన నిన్ను కొడుకుగా కూతురుగా స్వీకరించాడా? ధనవంతుడిని చూసి ఇదిగో నువ్వు ఫుల్ సౌండ్ అనుకుంటాగా, ఇక నుంచి నువ్వే మా డాడీ, ఏమో నువ్వే మా మమ్మీ అని నువ్వు స్వీకరించేశావు, ఓకే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు నువ్వు మా డాడీ అని నువ్వు స్వీకరించవచ్చు. కానీ దేవుడు నిన్ను స్వీకరించాడా? ఇప్పుడు ఏ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నేను మన కారు ఏది అంటే, ఇదిగో మన కారు అని చూపించడానికి ఒక పని ఉంది. అతడు నన్ను దత్తత స్వీకారం చేయాలి, అతడు నన్ను స్వీకరించాలి, నన్ను ఆమోదించాలి. అతడు తనంతట తాను నన్ను దత్తత తీసుకున్నట్టయితే మన కారు ఎక్కడ అంటే కారు చూపిస్తాడు, మన బంగళాలు ఇంకెన్నో ఉన్నాయంటే బంగళాలు చూపిస్తాడు, మన టోటల్ ఎస్టేట్ ఎంత అంటే మొత్తం చూపిస్తాడు. అదంతా మనం స్వతంత్రించుకోవడానికి ముందు దత్తత స్వీకారం జరగాలి. బాప్తిస్మం అనేది దత్తత స్వీకారం. దేవుడికి చెందినవన్నీ మనవి కావాలంటే
మనము ముందు దేవునికి చెందిన వారము కావాలి. సింపుల్. చెప్పండి మీరు, మనం ఏం కావాలి? ఎత్తేస్తే 2 కావాలా? మనం ఏం కావాలి? దేవునికి చెందిన వారం మనం అయితే ఇప్పుడు ఆయనవన్నీ ఇక మనవే. దీనికి ఏదో నువ్వు ఫీజు కట్టాల్సిన అవసరంలా, చాకిరి చేయాల్సిన అవసరం, ఉచితంగా పిలుస్తున్నాడు. కేవలం విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం పొంది నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని నా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తానని ఆయనే పిలుస్తుంటే పరిగెత్తుకొని వచ్చి ముందు ఎంటర్ కాకుండా పొందుదాంలే అబ్బా ఇప్పుడు తొందర ఏముంది. కొంతమంది ఏమి ఇబ్బంది పడతారో పాపం. దేవునికి చెందిన వారుగా మీరు కావాలి. అప్పుడు దేవునివన్నీ మీవి. దేవునికి చెందినవాడుగా నేను కావాలి. అప్పుడు దేవునివన్నీ నావి. అలాగే స్పష్టంగా చెప్పా, దేవుని యొద్ద నుండి పొందగోరేవేవైనా నువ్వు పొందాలంటే తమ్ముడా, పొందాలంటే చెల్లెలా, నువ్వు యేసు రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కొని, నీ పితరుల దోషాలు కూడా కడుక్కొని, నువ్వు ఆయనకు చెందిన దానివైతే అప్పుడు ఆయనకున్నవన్నీ నీవవుతాయి. ఆయన సమాధానం, శాంతి, ఆదరణ అన్నీ స్వతంత్రించుకోగలుగుతావు. ముందైతే నువ్వు ఆయన సొత్తు కావాలి. ఇంతవరకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో ఒకసారి చేతులు ఎత్తి అట్ట గల్దించండి. రైట్. నీ నిజంగా అర్థమైతే రేపు వచ్చే బుధవారమే ఉన్నాయి బాప్తిస్మాలు. ఏ తారీఖాయా? 38వ తారీఖు అంట. ఎన్నో తారీఖు? 28. స్తోత్రం. 28వ తారీఖు ఉదయం 10 గంటలకి బుధవారం. ఉంటే ఒక జత బట్టలు తెచ్చుకో, లేకపోతే అంతనరా. నేనైతే కట్టుబట్టల మీదే పొందాం, మరి ఇంకో జత తీసుకెళ్ళటానికి నాకు అవకాశం లేదు. నన్ను దేవుడు తొందర పెట్టాడు, పోయి తీసుకున్నానండి. ఇంక మళ్ళీ ఎవరికో చెప్పి ఎవరు ఆమోదించేదాకా ఆగలా. వాళ్ళు ఒప్పుకుంటారో, వీళ్ళు ఏమంటారో, వాళ్ళు అదంటారు, ఈ సుత్తి అంతా పక్కన పెట్టి పోయి ఆమెతోన కట్టుబట్టల మీద పోయి పేరు చెప్పి బాప్తీసం పొందాను. ఎండాకాలం ఏప్రిల్ నెల, ఈడ్చి కొడుతున్న ఎండలో కాసేపు అట్టు నిలబడ్డాను, మొత్తం ఒంటి మీద ఆరిపోయినాయి. శుభ్రంగా ఇంటికి పోయా. స్తోత్రం. అయితే ఆ రోజు నుంచి ఒక నూతన అధ్యాయం అనేది నా జీవితంలో ఆరంభం అవటం నేను కళ్ళారా చూశాను. ఆ ఆనందాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ రక్షణానందాన్ని అనుభవిస్తానే ఉన్నా. కాబట్టి స్పష్టంగా మీకు చెప్పా, బాప్తిస్మం విలువ. దేవునివన్నీ నీకు కావాలి అంటే నువ్వు ముందు దేవునికి చెందిన వ్యక్తివి కావాలి. ఇంతకు మీలో ఎంతమంది దేవుని మనుషులు అయ్యారు, దేవునికి చెందిన వాళ్ళు అయ్యారు? చేతులు ఎత్తండి. చూడండి ఎంతమంది లేచారు, ఎంతమంది చేతులు లేచినాయో దించండి. అన్న నేను ఇంకా రక్షణ పొందలేదన్నా, బాప్తిస్మం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తి అటు కదిలించండి. రైట్. ఇప్పుడు నీకు స్పష్టంగా చెప్పా, ఇంతకు ముందు చేతులు ఎత్తిన వాళ్ళలాగా నీవు కూడా దేవుని సంబంధమై చేతులు ఎత్తునట్లు త్వరగా నీవు మారు మనసు పొంది రక్షణకు సిద్ధమవు. అప్పుడు నీ మీదున్న పాపమంతా తొలగిపోయిద్ది. దేవుని సమాధానం అనేది నీ జీవితంలో స్టార్ట్ అయింది. ప్రతి ఘోర పాపమును కడుగును యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. తప్పించెను. చాలా కష్టపడ్డారు. భలే పాడారు అసలు, బయటికి కనపడకుండా పాట పాడితే ఎట్లా ఇంతలా హాల్లో గోలబొట్టదు. మీరు బయటికి రాకుండా పాడటంలో మంచి ప్రావీణ్యం పొందారు. స్తోత్రం. ఈ 2 సంగతులు గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందిన వాళ్ళు
మళ్ళీ మీ మీద పాపపు మరకలు అంటుతున్నాయేమో చూసుకొని వాటిని కడిగేసుకోండి ఎప్పటికప్పుడే, ఏ రోజుకు ఆ రోజే. ఎందుకంటే ప్రాణం పోకడా ప్రభు రాకడా మనం ఎరుగము గనుక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం దేవుని ముందు దోషములు ఒప్పుకొని సరిదిద్దుకొని శుద్ధీకరణ పొందాలి. ఓకే, ఎప్పటికప్పుడు క్లియర్గా. ఏ క్షణాన నా ప్రాణం పోయినా సంతోషంగా వెళ్ళిపోవాలన్నట్టు ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. ఎవరిళ్ళు? రక్షణ పొందినోళ్ళు. రక్షణ పొందినోళ్ళు తప్పనిసరిగా రేపు వచ్చే బుధవారం బాప్తిస్మానికి సిద్ధపడండి. నా ధర్మం నేను చెబుతా, వినకపోతే వాళ్ళ కర్మ, నాకు సంబంధం లేదు. అయితే చెప్పేది వైనంగా చెప్పాలి కాబట్టి వైనంగా చెప్పా. మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇక ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇంకా లేండి. అమ్మయ్యా, ముందు ఆ రక్షణ ఏవో కానీ ఈ రక్షణ వచ్చిందయ్యా, యేసయ్యా స్తోత్రం అన్నట్టు. ప్రశాంత్, దేవునికి స్తోత్రం కలిగి లేండి లేండి లేండి. ఈరోజు మీరు దేవునికి చెందినవారు, బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులారా, మీరు దేవునికి చెందినవారు. ఇప్పుడు ప్రభు కలిగి ఉన్నవన్నీ మనయే. ఎప్పుడెప్పుడు ఏది కావాలో తగిన కాలం ముందు తప్పకుండా డాడీ మనకిస్తాడు. ఏ వరి కావాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా. మనం దత్తత స్వీకారంలో ఉన్నాం. మనం ప్రభువారమయ్యాం. ప్రభు మనవాడు, మన తండ్రి. డాడీ, నాన్న. మరి మన నాన్నయ్యన్ని మనయ్య కదా. మరి మన నాన్నయ్యన్ని మన అయితే మరి ఏది డబ్బులు ఇస్తే అప్పులు తీర్చుకుంటా, ఇది ఇట్లేదుగా. ఇస్తాడు, నీకోసమే దాచి ఉంచాడు. అయితే ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడు ఇస్తే నువ్వు బాగుపడతావో, ఎప్పుడు ఇస్తే నువ్వు ఖరాబ్ అవుతావో తెలుసు. అందుకనే తగిన కాలం ముందు నీకు ఇచ్చినట్లు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇస్తాడు. నీవు ఆశించిన ప్రతి మేలు నీకు ఇవ్వక మానడో, నీకు ఇవ్వక మానడో ఇస్తాడు. క్రమక్రమంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? దేవుడు ఎవరు? మీ నాన్న, మా నాన్న? చెప్పు, గట్టిగా చెప్పు. మా నాన్న. అది ఇప్పుడు నువ్వు కోట్లకు పడలేతున్న కోటీశ్వరుడు అయినా మీ అబ్బాయి 10 ఏళ్ళోడు ఒక 1000 రూపాయలు అడిగితే ఇస్తావా? ఒరే, నా దగ్గర కోట్లోనేరా, 1000 అంతా తీసుకుపో అంటావా? నువ్వు కోట్లకు పడగలెత్తినోడు అయినా సరే అబ్బాయి 1000 అడిగితే ఇయ్యవు. ఆడి 10 ఏళ్ల వయసుకి ఆ 10 రూపాయలు ఎక్కువ. వయసును బట్టి ఇస్తావు. అదే వాడు ఎదిగి ఒక స్థాయికి వచ్చిన వాడైతే తాళమే తీసుకొచ్చి వాడి చేతికి ఇస్తాం. అట్లా మన ఎదుగుదలను బట్టి దేవుడు మనకు అందిస్తాడు, సమస్తం ఇస్తాడు. అయితే అందులో మన ఎదుగుదలను చూసుకొని మన నాన్న మనకిస్తాడు, అన్నిటి మీద అధికారం ఇస్తాడు. ఆమేన్. కాబట్టి మా ధైర్యపడద్దు, నువ్వు ఆయనకు చెందిన వ్యక్తివి. అలాగే రక్షణ పొందని వాళ్ళు, మీరు కూడా దేవునికి చెందిన వాళ్ళు కావాలి.